శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన సంపూర్ణ జ్ఞానము యొక్క స్వరూపము మన గుణాలు మరియు కర్మల ద్వారా ప్రత్యక్షమవుతుంది. ఎవరైనా సంపూర్ణంగా జ్ఞానము వింటూ ఉన్నా వారు సేవా క్షేత్రంలో అగ్రగణ్యులుగా ఉన్నప్పటికీ వారి జీవితము, వారి కర్మలు, స్వభావ సంస్కారములు శ్రేష్టముగా తయారవ్వకపోతే ఎవ్వరూ కూడా వారిని జ్ఞానిగా స్వీకరించరు. ప్రసిద్ధము ఏమనగా సత్యం, శివం, సుందరం అనగా ఏదైతే సత్యమో దాని చేతనే జీవితము సుందరంగా తయారవుతుంది. దాని చేతనే అందరి కళ్యాణము జరుగుతుంది. జీవితము సుందరంగా తయారవ్వకపోతే అర్థం చేసుకోవాలి, ఎక్కడో ఒకచోట అసత్యత ఉన్నది. జీవితంలో కళ్యాణమే లేకపోతే అర్థం చేసుకోవాలి, మనము సంపూర్ణంగా సత్యతా మార్గమును అనుసరించట్లేదు అని. మన జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపమును తన శ్రేష్ట కర్మల ద్వారా చూపించాలి. కర్మలు మనుషులు తమ సంస్కారములు, ఆలోచనలు, బుద్ధి ఆధారంగానే చేస్తారు. ఎవరి బుద్ధిలో ఎటువంటి వివేకము నిండి ఉన్నదో, విజ్డమ్ నిండి ఉన్నదో, వారి సంస్కారములు ఎలా ఉన్నాయో వాటి ఆధారంగానే మనుషుల కర్మలు ఉంటాయి. మనము స్వయమును చెక్ చేసుకుందాము. పుణ్య ఆత్మగా అయ్యామా? మన కర్మలు ఇతరులు చూసి వేలెత్తి చూపించే విధంగానైతే లేవు కదా. మన కర్మలు సంపూర్ణంగా సుఖదాయకంగా ఉన్నాయా? పరోపకారము కోసమే ఉన్నాయా? నిజాయితీగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నామా? లేక ధనము యొక్క లోభము చేత పాప కర్మలలో మునిగి ఉండడం లేదు కదా. అన్నిటికంటే గొప్ప విషయము పవిత్రతయే. భగవంతుడు చెప్పారు, కామమే మహాశత్రువు, అన్ని పాపములకు మూలము అని. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా మారితే వారి భావనలు, మాటలు, దృష్టి, వృత్తి, వైబ్రేషన్స్ అన్నీ ఎంతో శ్రేష్టంగా అవుతాయి. అనగా సూక్ష్మాతి సూక్ష్మ కర్మలు కూడా ప్రేరణాయోగ్యముగా అవుతాయి. కావున ఈరోజు మనము చెక్ చేసుకుందాము, మన చేత ఏ కర్మ అయినా బాబాకి డిస్సర్వీస్ జరిగే విధంగానైతే లేదు కదా, జరగడం లేదు కదా. క్రోధానికి వశమై చెడుగా మాట్లాడుతున్నామా? ఎక్కడైనా వాతావరణమును భారంగా చేస్తున్నామా? ఎందుకనగా మనల్ని చూసేవారు లక్షల మంది, కోట్లాది మంది ఉన్నారు. మనము మన కోసము జీవించడమే కాదు, మనము ప్రపంచమంతటి కోసము జీవిస్తున్నాము. ప్రపంచంలోని ఆత్మలందరూ మనల్ని ఆదర్శనంగా చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విరోధిస్తున్నా, జ్ఞానమును స్వీకరించకపోయినా వీరి జీవితమైతే మహనీయంగా ఉండాలి కదా అని ఆశిస్తున్నారు కదా. ఎందుకంటే మనము ఈశ్వరీయ మార్గములో నడుస్తూ ఉన్నాము. కావున మనము అందరి భావనలను సార్థకం చేయాలి. అంతేకాని అందరూ మనల్ని గొప్ప దృష్టితో చూస్తూ ఉంటే మనము అటువంటి స్థితిలో ఉండకుండా అలా ఉంటే బాగుండదు కదా. కావున రండి, మన కర్మలు, మాటలు, నడవడిక, వ్యవహారము ఎంత మధురంగా, ఎంత సుఖదాయకంగా, కళ్యాణకారిగా, నిర్మలంగా చేసుకుందాము అంటే మన కర్మల ప్రభావము ఇతరులపై పడుతూ ఉండాలి. మన చిత్తములో ఎవరి గురించి ఈర్ష్య, ద్వేషము, అశుభ భావన ఉండకూడదు. అందరూ ముందుకి వెళ్తూ ఉంటే వారిని మనము ప్రోత్సహించాలి, పొగుడుతూ ఉండాలి. ఎవరైతే ముందుకి వెళ్ళట్లేదో వారికి ముందుకు వెళ్లే ఉమంగ ఉత్సాహాలను, ప్రేరణను ఇవ్వాలి, వారికి నేర్పించాలి. ఇటువంటి మహనీయతలు ఉంటేనే ఇతరులపై మనము ముద్ర వేయగలుగుతాము. మన కర్మలే మన కోసము దర్పణము.
ఈ దర్పణమును స్వచ్ఛంగా ఉంచాలి. ఈ దర్పణమును ఎంత స్వచ్ఛంగా చేయాలి అంటే దీనిలో అందరూ భగవంతుడిని కూడా చూడగలగాలి. ఈ రోజంతా చక్కటి అభ్యాసము చేద్దాము. మనకి ఒకవైపున బ్రహ్మ తల్లి ఉన్నారు. తన మస్తకము నుండి శీతల కిరణములు వెలువడి నాపై పడుతూ ఉన్నాయి. మరొక వైపు జ్ఞాన సూర్యుడు తండ్రి ఉన్నారు. తన నుండి శక్తి కిరణములు వెలువడి నాపై పడుతూ ఉన్నాయి. ఒకసారి అభ్యాసములో ఇలా 5 సార్లు మార్చి మార్చి చూడాలి. అప్పుడు అతి సుందర అనుభవము కలుగుతుంది. ఈ అభ్యాసము రోజంతటిలో 5-6 సార్లైనా తప్పకుండా చేద్దాము. ఓం శాంతి.